ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజారిటీతో గెలిచే విధంగా ఉంటారు, అదేవిధంగా లేదంటే వైసీపీ ఏమైనా గెలిచే విధంగా ఉంటుందా, వైసీపీ అభ్యర్థి భరత్ అనే వ్యక్తి గెలిచే విధంగా ఉంటుందా అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈసారి రాజకీయం అయితే చాలా వరకు కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా కుప్పం పైనే ఫోకస్ పెట్టింది. అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉంది. సో కుప్పంలో ఎవరు గెలిచే విధంగా ఉన్నారు? నేను కుప్పము 83 నుండి కుప్పము అనుభవాలు మాకున్నాయి. ఒకప్పుడు కుప్పం అంటే చిత్తూరులో కుప్పం అంటే తెలియదు కొంతమందికి. అప్పుడు ఆర్టీసీ బస్సు కూడా లేదు, ఏదో సివిల్ బస్సు ఉన్నింది. కుప్పం కంగంది కుప్పం అంటే కుప్పం గుర్తొస్తుంది. ఒకే రోడ్డు 9 అడుగుల రోడ్డు, కుప్పానికి ఒకటే రోడ్డు ఉన్నింది. అప్పుడు మొత్తము మట్టి గుడిసెలు కడుచుకోండి, మట్టి గోడలు, పూరి గుడిసెలు. మా ఊరు ఇది తిమ్మరాజపల్లె. ఈ ఊర్లో 5 మట్టి గోడలు కట్టి పూరి గుడిసెలు ఉండింది. అదే చంద్రబాబు అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వెంకటేష్ అనేసి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు డెవలప్మెంట్ అనేది మా కుప్పానికి ఎవరు ఏదో ఎమ్మెల్యేగా ఉండొచ్చు అంతే. ఎమ్మెల్యే అంటే ఏమొస్తుంది, మామూలుగా ఎమ్మెల్యే ఫండ్స్ అంటే ఏదో 1 కోటి 2 కోట్లు కూడా ఇస్తే అది అడిగి ముగిసిపోయింది. అదే చంద్రబాబు నాయుడు మా కుప్పానికి వచ్చినప్పటి నుండి ఆయన అభివృద్ధి ప్రతి ఊరికి కానీ తార్ రోడ్లు, బోర్లు, అన్ని ఊర్లకు కొట్టే పంపు బోర్లు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు కానీ, ప్రతి ఊరికి వాటర్ ట్యాంకులు కానీ, ప్రతి విషయాల్లో కాలనీ హౌసింగ్ ఇదే తిమ్మరాజపల్లిలో 120 కాలనీ హౌసింగ్ ఇండ్లు ఈ ఊరికి శాంక్షన్ అయినాయి. ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా చూడడానికి ఏమో చాలా లోపలికి ఉన్నట్టుంది, కానీ ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఇండ్లు కూడా మంచి కొత్త బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి. బాగా కట్టుకున్నారు ఆ ప్రజలు. రోడ్డు కనీసం 2-3 కిలోమీటర్ తార్ రోడ్డు. ఊర్లో వచ్చి మాది కడపల్లి పంచాయతీ, నేను సర్పంచ్గా ఉన్నాను. సారు వచ్చినప్పటి నుండి నేను 4 టర్ములు, 2 టర్ములు సర్పంచ్, 2 టర్ములు ఎంపీటీసీగా ఈ మా తిమ్మరాజపల్లి కడపల్లి పంచాయతీలో పనిచేశాను. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్డు. సామాన్య జనాల నాడు ఎట్లా ఉందండి? అంటే మీరు అందరితో కూడా కలుస్తూ ఉంటారు కదా, సో ఊరి పెద్దగా కలుస్తూ ఉంటారు. మీరైతే మీ పార్టీ గురించి, బాబు గారి గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారు, కానీ సామాన్య జనాల పరిస్థితి? సామాన్య జనాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేల్లో ఆ 175 ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసేది ఎవరో? చంద్రబాబు నాయుడు. మేము వేసే ఓటు 175 ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసే ఒక నాయకుడికి మా ఓటు గొప్పగా ఉంటుందని ఆ భావన పెట్టుకొని కుప్పాని ఇంత డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి మనిషి నోట్లోనూ అదే మాట వస్తుంది. మామూలు కంటిన్యూ అయిపోయింది. బాబు అంటే జాబ్ అనే విషయానికి ఉన్నట్టుగా మా కుప్పం అంటే చంద్రబాబు. ఇప్పుడు తమిళనాడు పోతే మీది యా ఊరు అంటే కుప్పం, చంద్రబాబు ఊరా అంటారు. బెంగళూరు పోతారు మామూలుగా, బెంగళూరులో యా ఊరు అంటే కుప్పం అంట, బాబు గారు ఊరా అంటారు. అట్లా బాబు గారు ఊరా అని కుప్పంలో ఇమిరిపోయింది. అట్లాంటప్పటికి ఈడ మొత్తానికి చంద్రబాబు నాయుడు అంటే పెన్షన్ విషయంలో కానీ, ఊరిలో ట్యాంక్ విషయాల్లో కానీ, హౌసింగ్ విషయాల్లో కానీ, లోన్ విషయాల్లో కానీ, అప్పుడు పాలావులంతా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో గొప్పగా అందరికి ఇచ్చాడు. అన్ని డెవలప్మెంట్లు 100% పూర్తిగా హౌస్. ఇప్పుడు కాలేజీలు ఉంది, మెడికల్ కాలేజీ ఉంది. అంతకుముందు తిరుపతికి పోతారు, తిరుపతిలో కూడా కాలేజీ లేదు అప్పుడు. ఇప్పుడు కర్ణాటకలో కోలార్కు కాలేజీకి, మెడికల్ కాలేజీకి పోయేది. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మెడికల్ కాలేజీకి పోతాం. ఆడికి పోయి బాగా పోతే కానీ తర్వాత కథ ఆడికి పోతే ఒక నిమ్మతి వస్తుంది, ఒక మనిషికి బాగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఆడుకో కూడా వాళ్ళే చెప్తారు, పంపిస్తారు. యూనివర్సిటీ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అన్ని కాలేజీలు ఉంది. కానీ ఇక్కడ పిల్లలు చదివి చిత్తూరు, తిరుపతి పోయింటే, బెంగళూరు పోయింటే ఖర్చు ఎక్కువ వచ్చింది అప్పుడు తెలిసింది అనేది. మాకు అన్ని కాలేజీలు కుప్పంలోనే ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. బాబు మెజారిటీతో ఈసారి బాబు గారు గెలిచే విధంగా ఈరోజు మా మొత్తం ఎప్పుడు చూసినా, ఎవరి నోట చూసినా 1,00,000 మెజారిటీతో వాళ్ళు టార్గెట్గా ఉన్నారు. 1,00,000 మెజారిటీ బాబుకి కరెక్ట్గా ఇవ్వాలనే ఒక త్యాగంతో 5 ఏళ్ళు నష్టపోయారు. 5 ఏళ్ళు ఎట్లా నష్టపోయారంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి అనే మాట లేదు. ఇసుక
అనేది వాళ్ళదే. మొత్తం ఇక్కడ ఏడా భూములు ఏదైనా ఉంటే డీకెట్ భూములు ఉంటే వాళ్ళు ఆక్రమించుకునే దాంట్లో దిట్ట. హౌసింగ్ అనేసి ఇస్తారు, వాళ్ళు రైతు దగ్గర 20 లక్షల లెక్కలో తీసినారు, వీళ్ళు గవర్నమెంట్ లెక్కలో 40 లక్షల లెక్కలో వాళ్ళు లెక్క చెప్పుకున్నారు. మళ్ళీ సైడ్లు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్లో ఒక 4-5 ఇచ్చేసి తర్వాత పెంచుకుంటా 20,000 30,000 వాళ్ళు ఎట్లా కావాలో అట్లా పక్కగా దోసుకున్నారు. మేము 20 ఏళ్ళు సర్వీస్. ఇప్పుడు సార్ ఇది మామూలుగా ఈ 5 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంది సార్? కుప్పంలో జరిగిన అభివృద్ధి అనే మాట ఏమీ లేదు సార్. ఇప్పుడు ఒక్కొక్క ఏదో ఈ స్కూల్ అని మా తిమ్మరాజపల్లి కాలేజ్ ఒకటి ఛాన్సల్ అయింది. అప్పుడు ఇట్లా మేమే 5 ఎకరాలు దానికి ల్యాండ్ అంతా రెడీ చేసి స్కూల్ ఛాన్సల్ వేసుకొచ్చినాము. 5 ఏళ్ళు అప్పుడు వేసిన కడగాలు ఇప్పటికి ముక్కుతూ మూలుగుతూ ఇప్పుడు రెడీ ఒక ఫ్లోర్ వేసి పైన పిల్లర్ అట్లే ఉంది 5 సంవత్సరాలకి. కడపల్లే అట్లే ఉంది, మా పంచాయతీలో 2 ఏడు చూడు అట్లే పెండింగ్. ఒక బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు సార్. ఓకే, ఎంత మెజార్టీతో ఈసారి బాబు గారు గెలిచే విధంగా ఉన్నారండి? కుప్పం ప్రజలు ఎంత మెజార్టీ ఇస్తారు బాబు? సార్ మాకు ఐడియా ప్రకారం అయితే ఇన్నేళ్ళ కంటే ఈసారి 1 లక్షకు పైన కానీ తగ్గలేదు సార్ మా దగ్గర. అంటే గతంలో ఎప్పటి నుంచి మనం చూసుకున్నా కూడా 65,000 కంటే కూడా దాటలేదు. మరి 30,000 వచ్చింది, మొన్న పోయినసారి కూడా 32,000 వచ్చింది. మెజార్టీ తగ్గుతూ వస్తుంది. అది 32,000 వచ్చింది. ఇదే ఇట్లే డబ్బుల గురించి 5,000 10,000 ఇచ్చేది ఓటుకు వేపించుకునేది అట్లా ఉన్నది. ఈ తూరి 85% ప్రతి ఊర్లో మనకే ఉంది సార్, టీడీపీగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలిచే విధంగా ఉందండి? నాకు 160 స్థానాల్లో నమ్మకం ఉంది సార్. 160 స్థానాలు గ్యారంటీగా ఉంది. పక్క పార్టీకి 15 స్థానాలే. 15 స్థానాలే నాకు గ్యారంటీగా, నాకు కన్ఫర్మ్ గా నాకు అంత ఉంది. 160. ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఏంటి సార్? అంటే మా ఊర్లలో ఇప్పుడు చూస్తే ఇది కొత్తగా వేసిన రోడ్డు లాగానే ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన రోడ్లేనా? మన ఈ రోడ్లంతా చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లే, 5 ఏళ్ళకి ముందు వేసిన రోడ్లే. అంతకు లోపల ఇప్పటికే మా ఊర్లో ఒక 100 రూపాయలు బంద్ చేసిన ఇక్కడికి. ఎంత డబ్బులు ఎవరో ఇస్తారు ఎవరో పోతారని చెప్పినట్ల 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు, 10 రూపాయలు ఇచ్చినాడు, అంతేగాని వేరే ఇంకేం లేదు సార్ ఇక్కడ. ఇక్కడ ఎట్లా ఉందన్న? నా పేరు శ్రీరాముడు. ఏం చేస్తా ఉన్నారు? మేము క్షేమాలు పెట్టుకున్నాం సార్. రైతులకు వచ్చేసేసి వైసీపీ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీకు ఎట్లా ఉంది? కుప్పం ప్రజలకు ఎట్లా? మాకు ఏం ప్రయోజనం లేదు సార్. చేస్తా ఉన్నా, చేస్తే కూడా ఏం ప్రయోజనం లేదు మాకు. ఇక్కడ సార్ ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మంచిగా అంటాను. ఇప్పుడు ప్రధానంగా రైతులకి బాబు గారు చేసింది ఏంటి, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే? సార్ బాబు గారు చేసింది డెవలప్మెంట్ చేసా, జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేసా. డెవలప్మెంట్ నాశనం చేసా. ఏదో 10 రూపాయలు అప్పు తీసుకొచ్చేది, 2 రూపాయలు జనాలకి వచ్చేది, 8 రూపాయలు వాళ్ళు తినేసేది. అట్లా చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇంకేం డెవలప్మెంట్ అంటే ఏం లేదు సార్ ఇప్పటికి. అంతే, 1 రూపాయి పని మా ఊర్లో చేసినామని ఎవరైనా చెప్పమని సార్. ఓకే ఓకే, ఇది మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా అయితే 160 స్థానాలలో టీడీపీని అయితే గెలిపించుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ లోకల్గా చూస్తే ఇక్కడ 1,00,000 మెజార్టీ బాబు గారికి అయితే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.